పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏఎంఆర్ చెక్పోస్టుల దాడుల మీద ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరుపేట మండలంలోని ఎడవల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రామలింగేశ్వర గ్రానైట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులను బుధవారం రాత్రి ఏఎంఆర్ సంస్థకు చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఎడవల్లి దగ్గర ఉన్నటువంటి ఈటీ జంక్షన్ వరకు ఏఎంఆర్ సంస్థలో డౌన్ అంటూ నిరసన ప్రదర్శన చేశారు. ఈటీ వద్ద రహదారి వద్ద కూర్చొని ధర్నా చేపట్టారు. ఏఎంఆర్ సంస్థ పెట్టిన చెక్ పోస్టులను మోయించేశారు. సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వారు దొంగల కన్నా హీనంగా చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మీద బ్రతికేవారు కార్మికులను ఎందుకు కొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన బిల్లులు చూపించడం ఆలస్యం అయితే వెంబడించి కొట్టాల్సి రావడం ఎంతవరకు సమంజసమో తెలపాలని తెలియజేశారు. విషయం తెలియ వరకు చెక్ పోస్టులు నడపడానికి వీలు లేదని నాయకులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు వంటిపులి ఆంజనేయులు, కార్తికేయ వెంకటేశ్వరరావు, గాయాల నాగయ్య, చిలుకూరి చైతన్య, లక్ష్మీశెట్టి బాలాజీ, తోటా కోటేశ్వరరావు, అల్లం శ్రీనివాసరావు, తన్నీరు దానయ్యతో పాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. కూడా వెంటబడి కొట్టడం దారుణం. మీరు ఆపండి, ఏముంటే మీరు కేసు రాయండి. మేము కట్టకపోతే మీరు తిరగబడండి. ఫ్యాక్టరీ ఓనర్స్ మీదకే మీరు సంపాదించుకోవడానికి వచ్చి మీరే తిరగబడి కొడితే మేము ఎట్లా బతకాల? మా ఫ్యామిలీలు ఏం కావాలా? ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలు మేము బతికించుకుంటా వచ్చాం. మా కింద ఎంతమంది వర్కర్స్ పని చేస్తారు? ఆ వర్కర్స్ ఎంత ఏం చేయాలా? మీరు వచ్చి రకంగా దౌర్జన్యాలు తెస్తే మేమేం చేయాలా? ఏదో మామూలు తప్పు ఉంటే మీరు ఆపి బండి ఆపి కేసు రాయండి. వెంటబడి కొట్టడం ఏంది? రైతులు ముందు తాగొచ్చు, వెంటబడి కొట్టడం ఏందయ్యా? చెప్పండి. మా కొట్టిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చి చెప్పి సమాధానం చెప్పి మీరు ఆ తర్వాత వసూలు చేసుకోండి. మీ రూల్స్ ప్రకారం మీరు వసూలు చేసుకోండి. అప్పుడు దాకా దయచేసి మీరు మట్టి చేయబాకండి. మీరు మా సాధించలే. మీరు పొట్టగొట్టుకు వచ్చారు. మేము పొట్టగొట్టు బతికిస్తున్నాం, ఎంతమందిని బతికిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మేమేం అది మా మనవి. అది అప్పుడు దాకా మీరు ఏమో చెక్ పోస్ట్ చేయబాకండి. ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్తున్న సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కాడ ఆపారు. ఆపినప్పుడు మేము వివరంగా బిల్లులు చూపించాము. ఏ చెక్ పోస్ట్? గోనపూడి చెక్ పోస్ట్ కాడ ఆపారు. మమ్మల్ని వివరాలు అడిగారు. మేము వివరాలు వివరించాము. వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ చిలకలూరుపేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారు అంట, ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏఎంఆర్ వాళ్ళు తరపున ప్రసాద్ గారిని చిలకలూరుపేటలో ఉన్నారంట. వాళ్ళని అయితే మేము తెలీదు. వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి 15 మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి, సూపర్వైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి చొక్కాలు తీసి గుండెలు పెట్టు, పళ్ళు కొల్లేటట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు వారిచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడిరాళ్ళు బిల్లు అని 15,000 తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు. ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు. గుడిరాళ్ళ బిల్లు ఇచ్చారు. ఈ గుడిరాళ్ళ బిల్లు చెల్లిద్ది మీకు 15,000 తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది. వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము. పంపించినా కూడా మా మీద తెగబడి కొట్టారు. ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర ధర్నా చేస్తాం. వారు ఎవరో ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మా సంజాయిషీ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళ విధులు ఏమన్నా ఉంటే నిర్వర్తించుకోమను. మా దానికి మాత్రం సమాధానం చెప్పండి. మేము ఈ చెక్ పోస్ట్ కాడే మేము ధర్నా చేస్తానికి సిద్ధపడ్డాం. నేను మొత్తం మా సభ్యులు జరిగింది రాత్రి. నమస్కారాలు. దయచేసి ఏఎంఆర్ అరాచకాన్ని మా అందరి నుండి మీరు నడిపించాలా. అట్లే ఇప్పుడు బిల్లు రాసినా కూడా
ఎంటబడి కొట్టి డ్రైవర్ని, సూపర్వైజర్ని, ఓనర్ని అమ్మలెక్కలు తిట్టి ఈ రకంగా చేయడం ఇది పదవిమైన పని కాదు. మేము ఈ రకంగా అయితే ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్ని తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏదిస్తే అది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. మమ్మల్ని ఎంటబడి కొట్టేది ఏందండి? మేము వ్యాపారస్తులమండి, మేము 10 మందిని బతికిచ్చేవాళ్ళమండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం, అట్నే మోడీ గారికి, అట్నే పవన్ కళ్యాణ్ గారికి, అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి, మా ఎంపీ గారికి, ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాం. ఏఎంఆర్ తొలగించి మా ఫ్యాక్టరీకి విముక్తి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి. మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు. ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరూ రావాలి. అప్పుడు దాకా చెక్ పోస్టులు కదిలించడానికి వీల్లేదు. మారింది కానీ ఏఎంఆర్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏఎంఆర్ తొలగించి వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏఎంఆర్ దౌర్జన్యాలను మాత్రం ఇక్కడ సహించేది లేదు. ఫ్యాక్టరీల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు మొత్తం స్తంభించిపోయినాయి. వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు. దొంగ వ్యాపారం చేస్తుంది ఏఎంఆర్ సంస్థ ఇక్కడ. కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని అరాచకాలని ఖండిస్తున్నాం. గ్రానైట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్, గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్.